నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. మ్యూజిక్ అంటే ఇష్టం, అందుకు దాన్ని మిస్యూజ్ చేయలేను. అందుకు లెట్ మీ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ప్రాపర్లీ అని మ్యూజిక్ డిమాండ్ చేసే సినిమా వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను. ఇప్పుడు లక్కీగా ఒక లవ్ స్టోరీ చేస్తున్నాను. ఆ లవ్ స్టోరీలో 8 సాంగ్స్ ఉంటాయి. 8 పాటలు మైండ్ బ్లోయింగ్ సాంగ్స్ వస్తాయి. ఇప్పుడు ఆర్పి పట్నాయక్ దగ్గర నుంచి మ్యూజిక్ రావట్లేదు అనుకునే వాళ్ళందరికీ దట్ ఈస్ గోయింగ్ టు బి అంటే చెవులు దుమ్ము దులిపేసేంత గొప్ప పాటలు వస్తాయి. అది మళ్ళీ లవ్ స్టోరీ అనగానే అందరూ లవ్ స్టోరీ అంటే ఇలాగే ఉంటాయి అనుకుంటే కాదు, లవ్ స్టోరీ ఇలా కూడా చెప్పొచ్చు అని ఒక కొత్త లవ్ స్టోరీ చెప్తున్నాను. అగైన్ దట్స్ ఎన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్. అది కనుక అంటే ఇప్పుడు నేను ప్లాన్ చేస్తున్న సిరీస్ ఆఫ్ ఫిల్మ్స్లో అది కూడా ఒకటి. అదొకటి. ఇప్పుడు ఇంకోటి అలీషా అని ఒక సినిమా ఉంది, అది హర్రర్ ఫిల్మ్. అది ఆల్మోస్ట్ అయిపోయింది, ఒక క్లైమాక్స్ బ్యాలెన్స్ ఉంది. అది పాన్ వరల్డ్ ఫిల్మ్, అది పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ ఫిల్మ్. అది దాని గురించి కూడా తొందరలో అనౌన్స్ చేస్తా క్లైమాక్స్ అయిన తర్వాత. ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక మ్యూజికల్ లవ్ స్టోరీ తర్వాత మళ్ళీ బ్లైండ్ని రీడిస్కవర్ చేసే ఒక కాన్సెప్ట్ ఒకటి, తర్వాత అలీషా అది కాకుండా ఇంకొక 2-3 ఉన్నాయి. బట్ ప్రస్తుతానికి చాలా ఒక 3-4 ప్రాజెక్ట్స్ అయితే పైప్ లైన్ లో ఉన్నాయి. రెడీ టు కమ్ అవుట్ అన్నమాట. కాఫీ విత్ ద కిల్లర్ వల్ల నాకేమనిపిస్తుంది అంటే, సినిమా చూడగానే సినిమా ఎలా ఉందని అడిగితే నేను నీతో ప్రొడ్యూస్ చేయాలి అన్న ప్రొడ్యూసర్లు ఉన్నారు. అది అంటే సినిమా అంత బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అనడానికి ఒక ఎగ్జాంపుల్ అది. కరెక్ట్ సార్. దాని ఇంపాక్ట్ చాలా బాగుంది, యాక్చువల్లీ చాలా బాగుంది. అండ్ నేను అనుకున్నాను ఏంటంటే, చూసిన తర్వాత అంటే బ్యాక్గ్రౌండ్లో ఒక భయంకరమైన మ్యూజిక్ లేకపోతే బీజిఎంలో ఒక టైప్ ఆఫ్ అలా ఉండే ఒక సాంగ్ పెట్టుండాలనే థాట్ వచ్చిందా, లేకపోతే వద్దు ఇక్కడ అసలు మొత్తం అనుకున్నారనే థాట్ అయితే వచ్చింది? అంటే అది ఏం డిమాండ్, కథ ఏం, స్క్రీన్ ప్లే ఏం డిమాండ్ చేస్తుందో అదే ఉండాలండి. అది కాకుండా మనం ఏం చేసినా జనం డిటాచ్ చేస్తారు. నేను అది నమ్మను. జనంకి ఇక్కడ పాట ఉండాలి అని జనంకి ఫీల్ కలిగించేలాగా సిచ్యువేషన్ ఉంటే తప్పులేదు. లేకుండా మనం ఫోర్స్ చేస్తే మాత్రం అక్కడ రిమోట్కి పని పడుతుంది. ఆ ఛాన్స్ మనం ఇవ్వకూడదు. రైట్. కొంతమంది హీరోలు చాలా ఖర్చు పెట్టి గ్రూప్ డాన్సర్స్ వాళ్ళు పెట్టి డ్యూయెట్ సాంగ్లు చేస్తారు. ఆ హీరోలు డ్యూయెట్ సాంగ్లు చూడడానికి జనంకి అస్సలు ఇంట్రెస్ట్ ఉంది. ఆ విషయం ఆ హీరోలకి తెలీదు, ఆ డైరెక్షన్ చేస్తున్న డైరెక్టర్స్కి తెలియదు. అయితే కొంతమంది హీరోలు చేస్తే వాళ్ళ పాటలు రిపీట్ మోడ్లో చూడాలనే ఫీలింగ్ వస్తుంది. అలాంటి హీరోల పాటలు ఉండాలి, కొంతమంది హీరోలకు ఉండకూడదు. ఈ డిఫరెన్స్ జడ్జ్ చేయగలిగేంత నాలెడ్జ్ ఆ హీరోలకు ఉండాలి. అది ప్రాబ్లం. ఇప్పుడు యాజ్ ఎ డైరెక్టర్ నాకు తెలుసు, నా కథలకి ఈ కథకి ఇలా ఉండాలి, ఈ కథకి ఇది ఉండకూడదు, ఈ కథకి ఈ సాంగ్స్ ఉండాలి. ఇప్పుడు ఒక కథకి 8 పాటలతో ఒక సాంగ్, 8 పాటలతో ఒక కథ అనుకున్నాను. అట్ ది సేమ్ టైం కాఫీ విత్ కిల్లర్ లాంటి సినిమాలో ఒక పాట కూడా లేదు. అంటే ఐ నో ది డిఫరెన్స్. ఇక్కడ పాటలు అవసరం లేదు, అక్కడ 8 పాటలు ఉన్నా తప్పులేదు. ఆ డిఫరెన్స్ నాకు తెలుసు. అది శుభరాజేశ్వరి మీది ఫుడ్ పంపించింది నాకు, అక్క ఇవాళ ఇక్కడ ఇలా ఇలా అయింది అని అంటే, అవునా దట్స్ సో నైస్ అంటే. తను మీ యాక్చువల్లీ ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే చేశాను మీడియాకి, తను ఇంట్రడ్యూస్ అయింది అని అంటే దట్టు శుభాన్ మీకు నాకు పరిచయం చేసింది మీరు. సో నాకు ఫోటో పంపిస్తే దట్ సో నైస్, అసలు శుభ అని చెప్పని పంపించాను. ఐ వాజ్ వెయిటింగ్ యాక్చువల్లీ, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అని. మళ్ళీ ఇంకొకసారి మీకు ఆ రోజు మళ్ళీ మెసేజ్ పెట్టాను అనమాట. కానీ ఐఎమ్ సో హ్యాపీ టు సీ వాచ్ ద ఫిల్మ్ సార్. చాలా బాగుంది. మళ్ళీ మీ నుంచి అంటే ఎక్కువ వల్గారిటీ ఉన్న సినిమాలు, రకరకాల విపరీతార్థాలు వచ్చే కామెడీ, ఇవి ఏమీ లేకుండా ఒక మంచి స్క్రీన్ ప్లే తోటి అందరూ కలిసి హాయిగా ఫ్యామిలీ అంతా చూడగలిగా. అంటే అది ఇక్కడ ఒక డిస్క్లైమర్ చెప్పాలి. కాఫీ విత్ కిల్లర్ అనగానే ఇదేదో ఫ్యామిలీ అందరికి చూడగలిగే సినిమా కాదేమో అనుకునే వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, ఓ పెద్దావిడ మన జెమిని సురేష్కి ఫోన్ చేసి, ఆ సినిమాకి ఆ టైటిల్ ఎందుకు పెట్టావు బాబు, హాయిగా మేము ఇంట్లో అందరం కలిసి ప్రశాంతంగా చూసుకున్నాం, ఎలాంటి ఇబ్బంది పడకుండా, ఒక్క ఇది కూడా లేదు, కనీసం ఒక ఇబ్బంది పడే మాట కూడా లేదు. అలాంటి సినిమా అంటే ఆర్పి గారి దగ్గర నుంచి వస్తుందంటే అలాంటి సినిమా ఉంటుందన్న ధైర్యంతో పెట్టేశాం మేము. బట్ ఆ టైటిల్ వల్ల పెట్టాలా లేదా అని మా అమ్మ అంటుంటే, లేదమ్మా పర్వాలేదు అనుకొని పెట్టేశాము. బట్ థ్యాంక్ఫుల్లీ మొత్తం ఫ్యామిలీ అందరూ చూసే సినిమా అయింది.
ఆ టైటిల్ వల్ల ఫ్యామిలీ అందరూ చూడాలా లేదా అని భయపడుతున్నారు. బట్ ఫ్యామిలీ అందరం కలిసి చూసే సినిమా ఇది అని ఆవిడ చెప్పడం జరిగింది. అండ్ ఈ పాయింట్ ఖచ్చితంగా నేను చెప్పాలి సార్. ఆ కాఫీ డేలో మీరు కూర్చోపెట్టిన ప్రతి స్టోరీకి ఒక మారల్ ఉంది. అవును. అది పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిన ఒక మంచి మార్పు అయినా లేదు, అక్కడ ఇది జరుగుతోంది రియల్ లైఫ్లో సొసైటీలో ఒక మనిషిలో ఉన్న అన్ని రకాల ఎమోషన్స్ని, ప్రేమ, పెళ్ళి, లస్ట్ అండ్ వన్ మోర్ థింగ్, డబ్బుకిచ్చే ప్రయారిటీ, నిజాయితీ ఏంటి, ప్రేమాభిమానాలు ఏంటి, ఇవన్నీ కూడా బిలీఫ్ సిస్టమ్స్. ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ కూడా అందులో ఉండడం అనేది అమేజింగ్. Really. థ్యాంక్ యూ. సచ్ ఎ వండర్ఫుల్ ఫిల్మ్ అండి రియల్లీ. థ్యాంక్ యూ. మీరు కెమెరా ఉందని చెప్తున్నారా లేకపోతే? లేదు సార్, అయ్యో ఐ వాంట్ టు పుట్ ఇట్ ఇన్స్టా స్టోరీ కూడా. నేను ఆల్రెడీ జనరల్గా నేను మూవీ చూసిన తర్వాత నిన్న కూడా శివరపల్లి, మీరు మన పంచాయతీ అని హిందీలో వెబ్ సిరీస్ వచ్చింది, దానికి తెలుగులో రీమేక్ చేశారు శివరపల్లి అని చెప్పని. సో నీనా గుప్తా గారి క్యారెక్టర్ బలగం రూపలక్ష్మి చేసింది అందులో. షీఈస్ వెరీ నైస్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. నువ్వు చూడవేనానంటే ఆల్రెడీ నేను పంచాయతీ చూసాను, సరే నీ కోసం ఇది చూస్తా అని చెప్పి చూసి అది రివ్యూ పెట్టాను సార్. సో డెఫినెట్గా ఐల్ డూ దట్ సార్. చూసి నిజంగా నచ్చితేనే రివ్యూ పెడతాను, నో డౌట్ అందులో. సో సచ్ ఎ వండర్ఫుల్ ఫిల్మ్ మీరు సొసైటీకి అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం. అండ్ సార్ నాకు ఒకటి ఆర్డర్ వేశారు ఏంటంటే, పాతవన్నీ మాట్లాడద్దండి, చాలా ఇచ్చాను ఇంటర్వ్యూలు, అవన్నీ రిపీట్ చేయొద్దు అని. సో ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఇట్ అగైన్ అండ్ అగైన్. దట్స్ ట్రూ, నాది కూడా అదే ఉండింది సార్. ఏవి మళ్ళీ మళ్ళీ అడగడంలో ఉపయోగం లేదు. సో సచ్ ఎ గ్రేట్ కాన్వర్జేషన్ సార్. ఏమైనా నెక్స్ట్ మీ మూవీస్ ఏమున్నా కూడా సో ఇలాగే చూసి ఒక మంచి కాన్వర్జేషన్ దాని మీద చేయాలని మనస్ఫూర్తిగా తప్పకుండా. ఐ ఆల్వేస్ లైక్ యువర్ ఇంటర్వ్యూస్. మొన్న గురవారెడ్డి గారి ఆ పుస్తక ఆవిష్కరణకు వచ్చినప్పుడు కూడా గురవారెడ్డి గారు మీరు వెళ్ళిపోయినది కూడా అదే అంటూ ఉన్నారు, చాలా మంచి వ్యక్తి అమ్మా ఆయన, చాలా ఇంత కామ్ పర్సన్ నేను చూడలేదు అంటున్నారు. బాగా ఫ్రెండ్స్, బాగా ఇష్టం నేనంటే ఆయనకి. ఓకే బాగా ఇష్టం, ఒక సన్ లాగే చూస్తాను. అవుంటా పాండమిక్ గురించి మాట్లాడతారు ఎప్పుడు? ఏమిటా పాండమిక్ స్టోరీ ఏంటి అసలు మీది, చెప్పచ్చా మీకు ఇబ్బంది లేకపోతే? ఆ టైంలో నాకు ఫస్ట్ దీనిలోనే వచ్చింది. ఆ టైంలో కనుక న్యూస్ వస్తే నేను మొత్తం నా ఫ్యామిలీని మొత్తం అబాండన్ చేస్తారు. ఆ టైంలో వచ్చింది నాకు. అయ్యో. నాకు ఆక్సిజన్ లెవెల్స్ బాగా పడిపోయి నేను వెంటనే ఆయన ఫోన్ చేస్తే వచ్చేయన్నారు. బెడ్స్ ఎక్కడ దొరకట్లేదు. బట్ అసలు చాలా భయంకరంగా నాకు నేను ఎవరి గురించి ఆలోచించింది, సెకండ్ థాట్ ఉంటుంది నాకు. వెంటనే హాస్పిటల్ అనగానే గురువారెడ్డి గారికి గుర్తొస్తారు. ఆయన ఫోన్ చేసి వచ్చే అన్నారు. వెళ్ళగానే చూశారు, ఇమీడియట్ జాయిన్ అయిపోవాలన్నారు. 160 liters per hour ఇది పెట్టారు, ఆక్సిజన్ పెట్టారు. చాలా ఇదైంది. నేనేంటంటే నాకు అర్థమైంది అప్పటికే ఏంటంటే సైకలాజికల్గా చనిపోతున్నారు జనం. ఎగ్జాక్ట్లీ. అది ఫిజికల్ ప్రాబ్లం వల్ల కాదు అని నాకు అర్థమైంది. థ్యాంక్ఫుల్లీ నాకు చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణంలో నేను ఒక చాలా స్టబాన్ డిటర్మైన్డ్ మనిషిని అనమాట. నేనేం డిసైడ్ అయ్యానంటే హాస్పిటల్ జాయిన్ అయినప్పుడు ఈ 1 week నాది కాదు, అసలు నా డైరీలో లేదు అని నేను జాయిన్ అవుతున్నా అని నేను పూర్తిగా సొసైటీతోని నాతో కూడా నేను డిస్కనెక్ట్ అయిపోయాను. ఆ డిటాచ్ అవ్వడం వల్ల రోజుకి 3 డెడ్ బాడీస్ అదే ఐసీయూలో ప్యాక్ అవుతున్నా నేను సంబంధం లేకుండా ఉన్నా. అంటే ఎక్కడ భయపడడం కానీ ఏం జరగలేదు. అందుకు బయటకు రాగలిగాను. తర్వాత మొన్న ఎప్పుడో మా వైఫ్ గురువారెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తూ, మీ వల్ల హీఈస్ బ్యాక్, థ్యాంక్ యూ అండి అని మా వైఫ్ ఆయనకి చెప్తుంటే ఆయన అన్నారు, ఓ 3 రోజులు ఇబ్బంది పెట్టాడమ్మా, వెళ్ళిపోయాడు అనుకున్నాం. ఆయన భలే కామెడీగా చెప్తారు. అయితే ఓ రకంగా హీఈస్ మై లైఫ్ సేవియర్. నాకు సెకండ్ లైఫ్ ఇచ్చినట్టే. భగవద్గీత చేయడానికే మళ్ళీ దేవుడు నన్ను బతికించాడేమో. అండ్ నేను ఎలాగైతే బతికానో అలాగే బాలుగారు కూడా బతికేస్తారు అనుకున్నా. బట్ అది జరగలేదు. నా తర్వాత బాలుగారికి వచ్చాను. అందుకే బాలుగారు చనిపోయే టైంకి నేను వెళ్ళకపోవడానికి కారణం కూడా అదే. ఐ వాజ్ ఆన్ ఆక్సిజన్. ఇంట్లో ఆక్సిజన్లో ఉన్నాను నేను అప్పుడు. That's so nice, sir. Waiting for your further projects. Really, Thank you. Sir. Thank you so much, sir. Thank you very much. Sir.